మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. కృష్ణమ్మ, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, త్వరగా తెవలండి. పిన్ని, పర్వాలేదుగా పిన్ని. ఒసేపిచ్చిదానా, నిశ్చితార్థం అయిపోయాక ఊళ్ళో అందరూ గొప్పగా మాట్లాడుకుంటారే. చూడు, పెళ్లి కూతురులాగా ఎలా మెరిసిపోతుందో. దాని బ్రతుకు బాగవడంతో పాటు మన బ్రతుకులు కూడా బాగుపడతాయి. అమ్మమ్మా, పంతులు గారు వచ్చారా? అమ్మా, నేను రెడీ, మీ గురించే వెయిటింగ్. అన్నీ సిద్ధం చేసి పెట్టాను. మీరంతా వస్తే కార్యక్రమం మొదలు పెడతాను. రండి రండి. రే, అమ్మాయి వస్తుంది చూడరా. అయ్యా, అబ్బాయి జాతకం నాకు తెలిసిందే, అయినా సరే అబ్బాయి జాతకం ఇవ్వండి. అమ్మా, అమ్మాయి జాతకం ఇస్తే ముహూర్తాలు పెట్టి లగ్నపత్రిక రాసేస్తాను. తర్వాత పూజ, తాంబూలాలు మార్చుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం. అది జాతకం పేపర్ పంపిస్తానని మా ఊరి పంతులు గారు చెప్పారండి. ఇంకా ఎవరూ రాలేదు. అదే మీరు ఇంకొకసారి ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాల్సింది. అప్పట్నుంచి ఆయనకి చేస్తూనే ఉన్నానండి. ఒకసారి కలిసింది విషయం చెప్పాము. సరే, ఎవరికైనా ఇచ్చి పంపించడమో ఆయనే వచ్చి ఇవ్వడమో చేస్తానన్నారు. కానీ ఇంకా రాలేదు. పోనీ అమ్మాయి పుట్టిందేది, టైము చెప్పండి. నేనే నక్షత్రం చూసి ముహూర్తాలు పెడతాను. అదేనండి, అవేవీ గుర్తు పెట్టుకోలేదు. ఎక్కడా రాసుకోలేదు కూడా. అదేంటమ్మా, వీళ్ళు మరీ పాత రోజుల్లో ఏం పుట్టలేదు కదా, ఆ మాత్రం తేదీ గుర్తుండదా? అప్పటి మా పరిస్థితులు తారీఖుల్ని నెలల్ని గుర్తు పెట్టుకునే పరిస్థితిలో లేవు పంతులు గారు. ఈ ఊరు వచ్చే వరకు, ఇక్కడి అమ్మవారికి చీర సమర్పించే వరకు మా పరిస్థితి చాలా దైన్యంగా ఉండేది. సరే, పేరు బలాలు చూడమంటారా ప్రకాష్ రావు గారు? వద్దండి. జాతకాలు కలవకపోతే ఉత్త పేరు బలాల మీద ముహూర్తాలు పెట్టి ఏం ఉపయోగం? అదేంటంటే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు ముహూర్తాలు కూడా చూసుకోరు కదా. అందుకేనమ్మా ఎక్కువ లవ్ మ్యారేజ్లు బ్రేకప్ అవుతున్నాయి. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే జాతకాల ప్రకారమే ముహూర్తాలు పెట్టిద్దాం. ఒక నిమిషం ఉండండి. నేను పంతులు గారికి ఫోన్ చేసి జాతకం పంపించారో లేదో కనుక్కుంటాను.
కలవట్లేదు. అసలు నిన్న మీరే వెళ్ళి తెచ్చుండాల్సిందే. అమ్మా, ఎవరు బాబు నువ్వు? వంకాయగూడెం నుంచి నారాయణ శాస్త్రి గారు ఏదో పేపర్ ఇచ్చి ఇక్కడ కృష్ణమ్మ గారికి ఇవ్వమన్నారండి. థ్యాంక్స్ బాబు. ఇదే ఆ జాతకం పేపరు. ప్రకాష్ రావు గారు చూసారా, ఇదే జాతక బలం అంటే. మీరు ఈ సంబంధం చేసుకోవాలని చాలా బలంగా పట్టుబట్టి కూర్చున్నారు. మీ అందరి సంకల్ప బలం వల్ల టైంకి అమ్మాయి జాతకం కూడా వచ్చేసింది. 10 నిమిషాల్లో అమ్మాయి జాతకం సరిచూసి ముహూర్తం పెట్టేస్తాను. పంతులు గారు, ఏంటి అంతసేపు చూస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అదే చూస్తున్నానండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే పూజలు ఏమైనా చేయాల్సి ఉంటే చేయించుకుందాం. అయ్యా, మీకు అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి మన ఆ ఊరు నుంచి మీ ఖర్చుల మీద నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నాకు గుర్తుంది. ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి పంతులు గారు? ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పమంటారమ్మా? అమ్మాయి జాతకం. అమ్మాయి జాతకమా? ఏమైందండి? మా అమ్మాయి జాతకానికి ఏమైంది? అమ్మా, ఏం చెప్పాలి తల్లి? విషయం ఏంటో అదే చెప్పండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం జాతకంలో పెద్ద దోషం ఉంది. జాతకంలో పెద్ద దోషం ఉంది. పెద్ద దోషం ఉంది. పెద్ద దోషం ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఆమె మొదటి భర్త చనిపోతాడు.